హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనము వైట్ కలర్ గార్లిక్ మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నామండి. ఇది రోటీస్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంత స్పైస్ ఉండదు, పిల్లలు ఎవరైనా చక్కగా తినే మంచి రెసిపీ. దీన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇవి మష్రూమ్స్ అయితే మార్కెట్ నుంచి తెచ్చాను. వీటిని శుభ్రంగా వాష్ చేసేసి క్లీన్ చేసుకుంటాం. చాలా సింపుల్గా అయిపోతుందండి మన వైట్ కలర్ మష్రూమ్ గార్లిక్ కర్రీ అనమాట. సో దానికోసం ఏంటంటే కొంచెం మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. మనం ఏంటంటే ఇంకా వైట్ కలర్ చేస్తున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ అనేది మేము యూజ్ చేయము. సో ఇట్లా ఒక 4-5 పచ్చిమిర్చి, మీ స్పైస్కి తగినట్టుగా ఉండే పచ్చిమిర్చిని అయితే మీరు చూసి వేసుకోండి. అలాగే చూసారా, 1 ఇంచ్ అల్లము, అలాగే ఎల్లిపాయలండి. ఇదిగోండి. ఇందులో ఏంటంటే కొంచెం చెక్క కొంచెం వేస్తున్నాను. ఒక 3 లవంగాయలు, 2 యాలక్కాయలండి, 1 టేబుల్ స్పూన్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను మిరియాలు కూడా వేస్తున్నానండి. ఒక ఆనియన్ అయితే ఇలా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను. ఇంకొక ఆనియన్ కూడా కట్ చేశానండి, అది మనం తాలింపులో వేసుకుంటాం. ఇప్పుడు మనకి వైట్ కలర్ పేస్ట్ రావాలి కదండి, దానికి కొంచెం హెల్దీగా మంచిగా మనము ఇదిగోండి ఇట్లా జీడిపప్పు అయితే మంచి వాటర్లో కాసేపు నానబెట్టిన జీడిపప్పు కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం పేస్ట్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదిగోండి చక్కగా వాష్ చేసేసాను. ఈ కర్రీకి అయితే కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందండి సైజు. ఇదిగోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టేసండి. బాండి పెట్టాక ఇందులో ఏంటంటే మనం కొంచెము టేస్టీగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గీ అయితే యాడ్ చేద్దాము. అలాగే గీ కొంచెము, అలాగే కొంచెం ఏంటంటే ఆయిల్ అనమాట. చూడండి, బాండి కొంచెం హీట్ అవ్వగానే ఫస్ట్ నేను కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నానండి. గార్లిక్ మష్రూమ్ చేస్తున్నా కాబట్టి అండి, గార్లిక్ మనం అందులో కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము. బట్ గార్లిక్ని ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న గార్లిక్ అండి. సరే అండి, అవి కొంచెం వేగుతుండగానే మనం ఇంకొక ఆనియన్ని కూడా కట్ చేసుకుని పీసెస్ చేసుకున్నాము, అది కూడా వేసేస్తాం. ఇవైతే కొంచెం వేగాలన్నమాట. చూసారండి, మన ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతున్నవి, లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఈ టైంలో ఏంటంటే అండి, మన మష్రూమ్ కూడా శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మష్రూమ్ కూడా మనం యాడ్ చేయాలన్నమాట. దీన్ని చక్కగా మనము కుక్ చేసుకోవాలండి మాడకుండా. ఈ వాటర్తోని ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది. మనం వాటర్ అయితే అసలు యాడ్ చేసే పని లేదండి, చక్కగా దీంతో కుక్ అయిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, మష్రూము, ఆనియన్ ఇవన్నీ కూడా మనం వేసిన ఆయిల్లో మంచిగా మగ్గిపోయినాయి అనమాట. చూసారు కదా, వాటర్ ఉన్నప్పుడు వేయకూడదు. చక్కగా ఈ ఆయిల్ అనేది తేలుతున్నప్పుడు అంటే శుభ్రంగా ఇవి ఆయిల్లో మంచిగా కుక్ అయినాయి అనమాట. ఇప్పుడు మనము ముందుగా పక్కన పేస్ట్ పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది పచ్చిది వేసాం కదండి, ఇది కూడా కొంచెం సేపు అయితే కుక్ అవ్వాలన్నమాట. ఒకసారి కలుపుదాము మాడకుండా, అంటే ఇది కొంచెం మసాలా లాగా ఉంటుంది కదండి, మాడకుండా కొంచెం దగ్గరుండి మనం అయితే దీన్ని మిక్స్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేద్దామండి. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేస్తున్నాను. సరిపోతే మళ్ళీ మనం వేసుకుందాము. ఫస్ట్ అయితే కొంచెం చూసారు కదా, సాల్ట్ వేసాము. వేసిన తర్వాత మనము జీడిపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి అండి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇది. సో కొంచెం మాడకుండా ఒక 1 to 2 minutes అయితే మనం కలిపేద్దాము. కలిపేసి మిక్సీ జార్లో వాటర్ వేసుకొని వాటర్ అయితే యాడ్ చేద్దామండి. అదేంటంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి, మన గ్రేవీ అనేది చపాతీకి ఎంతైతే బాగుంటుందో అనుకునే విధంగా అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మిక్సీ జార్లో వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అంతా కూడా నేను వేసేస్తున్నాను అనమాట. వేసి ఒక్కసారి మనం మంచిగా కలుపుకోవాలి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా సాల్ట్ అయితే కలిపేసామండి. ఇప్పుడు దీన్ని మనము లిడ్ పెట్టేసి చక్కగా మనము ఒక 5 minutes అయితే మధ్యలో కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారు ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. చక్కగా మాడకుండా నేను కొంచెం ఫ్లేమ్ని జస్ట్ చేసుకుంటూ అయితే నేను కుక్ చేస్తున్నానండి. చూసారా, కొంచెం లైట్గా ఆయిల్ అనేది వదిలేయటానికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే అండి, ఇందులో కసూరి మేతి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ కర్రీకి. కసూరి మేతి మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, దీన్ని ఒక్కసారి మనం ఇలా క్రష్ చేసుకుంటూ వేసేసుకోవాలి. కంపల్సరీగా అయితే ఇది వేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర అవైలబిలిటీలో లేదంటే కనుక స్కిప్ చేసేయండి. ఇదిగోండి వేసాకైతే మనం ఒకసారి కలిపేద్దాం, ఎందుకంటే ఇది కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట మనకి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి మనము కసూరి మేతి వేసిన ఒక 2-3 నిమిషాల తర్వాత నుండి చక్కగా ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంకా మరీ ఇది ఆయిల్ వదిలేసే వరకు అయితే అవసరం లేదనమాట. అయితే మనము రెడ్ చిల్లీ పౌడర్ అనేది అస్సలు యూజ్ చేయాలి. ఇది ఇప్పుడు నేను వేసే చిల్లీ ఫ్లేక్స్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, కొంచెం స్పైస్ తక్కువ అనుకున్న వాళ్ళకైతే బాగుంటుంది.
నేనైతే కొంచెం వేసుకుంటున్నాను అనమాట. అసలు టేస్ట్ చూస్తే ఎలా ఉందంటే అండి, చక్కగా అక్కడక్కడ మనం వేసిన ఎల్లిపాయ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అవి, అండ్ తర్వాత తినేటప్పుడు మనకి ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా ఇవి అనమాట. ఇవన్నీ కూడా మంచిగా అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేసేసాం కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, చక్కగా ఎంతో ఈజీగా సింపుల్గా అయితే మన గార్లిక్ వైట్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా రోటీతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. చూసారండి, నేను కొంచెం గార్నిషింగ్ కోసం పైన జీడిపప్పు పేస్ట్ అయితే వేసానండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఎంతో హెల్దీగా మనకి వైట్ గార్లిక్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇదేంటంటే మనం చక్కగా రోటీతో కానీ రైస్తో కానీ దేంతో అయినా తినొచ్చండి. రోటీతో అయితే ఇంకా బాగుంటుంది. స్పైస్ అస్సలు తినని వాళ్ళకైతే మంచి ఫేవరెట్ డిష్ అయిపోతుంది అనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.